ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. 2 సినిమా తీస్తే అందరూ ఒకే ఇప్పుడు సేమ్ జగపతి బాబు గారు మీరు ఆమె. అవును, కానీ ఆ సినిమా చాలా ఇంపాక్ట్ చూపింది మొన్న కూడా జీలో స్కిట్ చేసాం నేను, రోజా గారు, జగపతి బాబు గారు. ఓకే, చాలా ఇంపాక్ట్ చూపించింది కదా సొసైటీలో. మొగుళ్ళు నమ్మటం ఏంటి అసలుకి? ₹1 కమ్మారా? ₹1. అప్పుడు ₹1, ఇప్పుడు ₹1 ఏముంది లేని ₹1 అది ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు అప్పుడు ₹1 అంటే అమ్మో భయం అనిపించిందా నిజంగా? అంటే మీరు నిజంగా అన్నారు నాకేం తెలియదు, చాలా చాలా డౌన్, అంటే పెద్దగా మాట్లాడను నేను. అలాంటిది అంత ఇంట్లో నార్మల్ గా గయ్యాలి తెలంగాణ శకుంతల గారు మాట్లాడతారు చూసారా, అట్లా ఉంటుంది మీ భాష సినిమాల్లోకి వచ్చేసరికి. అంటే తర్వాత ఏమైందంటే రావడం ఇంకా ఇలా ఉంటే కుదరదని నన్ను నేను మార్చుకున్నా. కొంచెం మాట్లాడడం, అందరితో కలవడం అన్నీ, అంటే మరీ ఓవర్ కాదు, కొంచెం నాకు ఇష్టమైన వాళ్ళతో నేనే దగ్గర అవ్వడం, నాకు ఎవరు కంఫర్ట్ ఉంటారో వాళ్ళతో కలవడం. ఇప్పుడు సౌందర్య కంఫర్ట్, తర్వాత ఇంద్రజ కూడా బాగానే మాట్లాడు. ఇప్పుడు మేము కలిసేది కాదు, అప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు రోజా గారు కూడా బాగా మాట్లాడేవారు. మీనా కూడా బాగా మాట్లాడుతుంది, మీనా కూడా మంచిగా. సో ఇలాగా కొంతమంది దగ్గర నేను బాగుండేదాన్ని, అలా అలా కొంచెం మార్చుకున్నాను. సో తర్వాత ఇంకోటి, శుభలగ్నం అనేది మన యాక్టింగ్ కదండి, అది అవును, నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా. ఏదైనా నేను యాక్టింగ్ అన్నప్పుడు చెయ్యాలి కదా, తప్పదు కదా. గయ్యాలి క్యారెక్టర్ అయినా చేయాలి, సాఫ్ట్ అయినా చెయ్యాలి కదా. చాలా మంది అంటుంటారు, మేడం మీరు దాంతో అంత గయ్యాలిగా చేశారు కదా, ఇక్కడ ఇంత సాఫ్ట్ ఉన్నారంటే, ఎందుకంటే అందులో ఉన్నట్టే నేను ఉండాలా ఏంటి? గుర్తుందా ఏదన్నా డైలాగ్ ఇప్పుడు మీకు? ఏమిటో అదొక్కటే గుర్తుంది. ఏంటో ఈ జీవితం ఏంటో అనిపిస్తుంది ఇంకొకసారి అండి. ఏమిటో సుమన్ టీవీ వచ్చాను ఈరోజు, మీరు అన్నిలో ముందుది పైది కిందది మొత్తం లాగుతున్నారు, ఏమిటో కామెంట్స్ వేసుకుంటారండి నన్ను, ఏమిటో. కానీ సూపర్ డూపర్ హిట్, ఎవర్ గ్రీన్ సినిమా అది. అవును, ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం అనేది, శుభలగ్నం నెక్స్ట్ మావి చిగురు. కొంతమంది మిస్టర్ పెళ్ళాం అంటారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ వచ్చి శుభలగ్నం గుర్తిస్తారు. కానీ అల్టిమేట్ సినిమా అది నాకు, నా లైఫ్ లో. ఆ క్యారెక్టర్ కి ఆమెనే కాదని తప్పితే వేరే వాళ్ళని మనం ఊహించుకోలేము. ఇంకా అలా ఏం కాదు, నేను చేశాను కాబట్టి అలా అనిపిస్తుంది. ఎవరు చేసినా ఎందుకంటే ఆ క్యారెక్టర్ రోజా గారిని పెట్టొచ్చు కదా మీ క్యారెక్టర్. ఏమో మరి కృష్ణారెడ్డి గారిని అడగాలి. మొన్న కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి ఆయన కూడా ఏదో సినిమా చూస్తున్నారంట, ఎంత బాగా చేసావు అమ్మా అని. ఇప్పుడు మళ్ళీ నన్ను ఆయన అప్రిషియేట్ చేయడం, ఎంత బాగా చేసావా అమ్మని, సినిమా చూస్తున్నాను టీవీలో వస్తుంది, ఎంత బాగున్నావు, ఎంత బాగా చేసావు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. అంటే ఆయనకు కూడా చూసి ఆయనకు కూడా ఇష్టపడుతున్నారు, ఇంత బాగా వచ్చిన సినిమా అని. నేను శుభలగ్నం మామచిగురు ఒక 10-15 సార్లు చూసుంటాను ఈ ఇయర్ లోనే. ఈటీవీలో కంటిన్యూగా వేస్తారు, ఎవ్రీ 2 weeks కి, ఎవ్రీ వీక్ వేస్తారు. ఒక్కోసారి కంప్లీట్ క్లైమాక్స్ మీరు చనిపోయి కార్లో నుంచి అలా పడిపోయేదాకా చూస్తాను. అంటే యాక్చువల్గా అయితే శుభలగ్నం మంచి సినిమా, చాలా గుర్తుండిపోయే సినిమా నా లైఫ్ లో. కానీ యాక్టింగ్ వైజ్ చూస్తే మావి చిగురు అది ఎక్కువ యాక్టింగ్ ఇది ఉన్న క్యారెక్టర్ నాది. యాక్టింగ్ పర్పస్ ఎక్కువ ఉండేది దాంట్లో. అవును, చాలా కష్టపడి చేశాను నేను. ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఒకరోజు చేశానంటే ఆ రోజంతా వెళ్ళి హెడేక్ వచ్చేది, అంటే ఎమోషన్స్ ఏడ్చి ఓవర్, ఇది స్ట్రెస్ ఎక్కువ అయ్యేది నాకు. ఎందుకంటే అది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ కదా అది. అంత నేను ఇంకొకటి ఏంటంటే వీలైనంత కొంచెం గ్లిజరిన్ తక్కువ వాడి చేయాలనే చూస్తుంటాను ఎప్పుడు. ఒక్కొక్కసారి గ్లిజరిన్ లేకుండా ఏడుస్తా. అలా ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే ఏడ్చి హెడేక్ వస్తుంది ఎక్కువ. గ్లిజరిన్ లేదు కదా ఇప్పుడు, ఏదన్నా ఒక సీన్ ఎందుకండి మామచిగురులోది అలా ఏడిస్తే అది రాదు, అది ఇప్పుడు రాదు. అది వస్తే కెమెరా ఉండాలి, డైరెక్టర్ కెమెరా ఉంది, యాక్టింగ్ డైరెక్టర్ వచ్చి అసలు ఎమోషన్. మా జనరేషన్ కి మీరు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. భార్యలు ఎలా ఉండాలంటే మీలాగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు కూడా. అది నా అదృష్టం అండి, అలాంటి మంచి క్యారెక్టర్లు దొరకడం కూడా. అదే చెప్తుంది, మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేయడం,
బాపు గారు, కె విశ్వనాథ్ గారు. ఇప్పుడున్న యాక్టర్స్ కూడా చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతారు నేచురల్ గా ఎలా చేయడానికి, కొన్ని ఇవే సినిమాలు పెట్టుకొని చూస్తారు. అవును. అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు లైవ్ లో చేస్తే ఇంకా నా కోసం ఒక్కటి ప్లీజ్. ఏం చేయమంటారు? పర్లేదు, తక్కువ నీళ్ళతో ఎక్కువ కాంటెంట్ ఇవ్వండి. అంటే మావి చిగురులో తను వస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఒక పాట, మాట ఇవ్వమ్మా చెల్లి మర్చిపోకు నా తల్లి అని, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని వెలిగించ వెళ్ళి అని. ఆ సీన్ లో డైలాగ్ అయితే గుర్తులేదు కానీ అది చెప్తుంటా ఇలాగా, నా మొగ్గుడు నేను ఎక్కువ ప్రేమించాను, నాకు తను భర్త కాదు, నా ప్రాణం, నా బిడ్డ, ఆ ఇంటిని నువ్వు వెళ్ళి వెలిగించాలి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, వెళ్ళిపోతున్నా, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నా, నా భర్తని చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. సూపర్ అండి. నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయండి. వస్తాయి. అది ఎక్కువ దాంట్లో ఇదే ఉంటది కదా. నా శుభలగ్నంలో నాకు డబ్బింగ్ వచ్చి అప్పుడు కొన్ని సినిమాలకు నేను చెప్పేదాన్ని. ఇప్పుడు మిస్టర్ పెళ్ళాంగ్ అలాంటి కొన్ని సినిమాలకి డైరెక్టర్ గారు నేనే కావాలని చెప్పించుకున్నారు బాపు గారు. శుభలగ్నంలో సారు కృష్ణారెడ్డి గారు మన సరిత గారితో చెప్పించారు. సరిత గారు సినిమా చూసి ఆవిడ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ ఏ మూవీకైనా. ఈ మూవీ చూసి ఆవిడ నాకు 2 days కావాలి, అమ్మాయి చాలా డెప్త్ ఉంది క్యారెక్టరు, అంత హెవీ చెప్పాలంటే నాకు 2 days కావాలి అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో డబ్బింగ్ సరిత గారా? రెండిటికి సరిత గారు. శుభలగ్నం కూడా. ఓకే, మన హీరోయిన్ సరిత గారు. హీరోయిన్ సరిత గారు. ఆవిడ ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎంత డెప్త్ చెప్పాను. మనం ఇప్పుడు డైలాగ్ చెప్పి ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మామూలుగా డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మిస్ చేస్తుంటారు. అందుకే మోస్ట్లీ మన సినిమా అనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ప్లస్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా మిస్ అవ్వదు. ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి ఎక్కడ మిస్ చేయలేదు. నా ఫీలింగ్స్ చూసింది సినిమా మొత్తం. నేను ఎక్కడ ఏం చేసినా అట్లా యాప్ట్ అలాగే చేసింది. 100% జస్టిస్ చేశారు. చాలా బాగా చేశారు. గ్రేట్ యాక్ట్రెస్. కానీ తప్పించుకుంటున్నారు, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా దుబాయ్కి వెళ్ళిపోయారు సరిత గారు. చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆవిడ. అవును. చాలా న్యాచురల్ గా చేస్తారు ఆవిడ. మేకప్ కానీ డ్రెస్సింగ్ కానీ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి. చాలా ఇయర్స్ తర్వాత వచ్చి తెలుగులో మళ్ళీ అర్జున్ చేశారు, గుర్తుందా మీకు? మహేష్ బాబు, ప్రకాష్ రాజ్. అసలుకి ఆ గయ్యాలి క్యారెక్టర్ లో అవును చూసి తర్వాత శివకార్తికేయన్తో కూడా ఒక సినిమా చేశారు తమిళ్లో. తర్వాత ఏదో చాలా న్యాచురల్ గా చేశారు. చాలా న్యాచురల్ ఉంటుంది ఆవిడ యాక్టింగ్. అవును, నేను చాలా సినిమాలు చూస్తుంటా. ఎందుకంటే న్యాచురల్ గా చేయడం అందరికీ రాదు. ఒక జయసుధ గారు, సరిత గారు ఎక్కువ న్యాచురల్ గా చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎవరైతే డస్కీ నల్లగా ఉన్నారు అని కలర్ మీద కూడా కామెంట్ చేసిన డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి వాళ్ళ డేట్సే దొరకలేదు చివరికి. అంత బిజీ అయిపోయారు ఎంతో మంది. రాధిక గారు అండ్ సరిత గారు మహానటి. సరిత గారు వీళ్ళ డేట్ల కోసం వెయిట్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీలో వాణిశ్రీ గారు బెనియ నేత్రి ఆవిడ. కానీ మీకు కూడా ఫస్ట్ లో అది వచ్చింది కదా, కలర్ తక్కువ. వచ్చింది నాకు కూడా. ఇప్పుడు ఏదో కొంచెం ఉన్నాం కానీ అప్పుడు కొంచెం తక్కువే, మనం కొంచెం కలర్ తక్కువే. అది చూస్తే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు సావిత్రి గారు మీరు చెప్పినట్టు, మన వాణిశ్రీ గారు, రాధిక గారు వీళ్ళంతా వచ్చినప్పుడు, సరిత గారు వచ్చినప్పుడంతా కలర్ పెద్దగా అనేవారు కానీ ఎక్కువ వాళ్ళే ఉండేవారు. డస్కీ కలర్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళే సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా.
కెమెరాకు చాలా అందంగా ఉండేవాళ్ళు. మేము వచ్చేప్పటికప్పుడే ఎక్కువ గ్లామర్ వచ్చింది కాదు, గ్లామర్ కాదు, మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చేవారు కదా, అదే. నగ్మా గారు వాళ్ళు వీళ్ళు మంచి కలరు, హైట్ వెయిట్ అలా వచ్చేవారు కదా, వాళ్ళ పక్కన మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడు అది కొంచెం ఫీల్ అయ్యేవారు. సో అందుకని మాకు నిజంగానే కొంచెం కష్టమైంది, వెంటనే దొరకడం అనేది చాలా కష్టమైంది. రోజా గారు రోజా కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆవిడ ఈ కలర్ గురించి. ఎందుకంటే ఆ టైంకి మీనా గారు, రంభ వీళ్ళందరూ వీళ్ళతో మంచి కలర్ ఆవిడ, మంచి colour. మంచి కలర్, మీనా మంచి కలర్. నేను ఇంత ముందు ఎందుకు మిమ్మల్ని చేయమన్నానంటే మేడం, ఒక సీను ఇంత మంచి యాక్ట్రెస్ ని అన్ని సినిమాలలో అందరు హీరోస్ మాకు కావాలి ఆమెని మంచి రోల్ కి అని అడిగిన హీరోస్ కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో అసలు ఎందుకు పడలేదు అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీశారు ఆ టైంలో. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అందరికి లేడీస్ కి. మరి ఎందుకు నాకు రాలే, ఎక్కువ సౌందర్య ఎక్కువ చేసింది. అవును, మేబీ సౌందర్య సక్సెస్ కూడా ఎక్కువ. వెంకటేష్ బాబు గారు సౌందర్య కాంబినేషన్ బాగుంటుంది, మేబీ అది కూడా అయ్యుండొచ్చు. బట్ నాకు రాలే. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు, చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చి బుక్ అయ్యి ఒక 15 days ఉంది షూటింగ్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ మారారు అక్కడ. సో అక్కడ ఏం జరిగిందో పాలిటిక్స్ తెలియదు, డైరెక్టర్ చేంజ్ అయిన డైరెక్టర్ వద్దనుకున్నారా ఏమో తెలియదు, చేంజ్ చేశారు, మళ్ళీ నగ్మా గారిని వేశారు నా క్యారెక్టర్కి, రిక్షావోడికి. ఓహో, సౌందర్య నేను అందులో కూడా అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, మళ్ళీ మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అది ఇదని. తర్వాత మారింది. కానీ మనం కాంబినేషన్ లో చేయని హీరోసే మనల్ని బాగా లైక్ చేస్తారు, ఎక్కడ కలిసినా మాట్లాడటం. వెంకటేష్ బాబు గారు చాలా, చిరంజీవి గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, వెంకటేష్ బాబు గారు కూడా చాలా బాగా మాట్లాడతారు కలిసినప్పుడు. కానీ ఇప్పటికీ చేయలేదు కదా వాళ్ళ కాంబినేషన్ లో, అస్సలు వెయిటింగ్. నాకు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేది, ఖుష్బు గారు ఒక సిస్టర్ రోల్ చేశారు, స్టాలిన్. ఆ ఖుష్బు గారి క్యారెక్టర్ అడిగారు, నేను చేయనన్నా. నేను పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారికి, చిరంజీవి గారు పక్కన చేసి హీరోయిన్ గా చేయాలనుకున్నాను కానీ నేను చేయనన్నా. డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చినా నేను చెయ్యను, చిరంజీవి గారు పక్కన నేను సిస్టర్ అయితే చెయ్యను అన్నాను. మురుగదాస్ గారే. అవును, ఆయన కనిపించుంటది మేబీ చిరంజీవి అంటే మాక్సిమం చిరంజీవి గారు అండ్ ఖుష్బు గారు కాంబినేషన్ బానే ఉంది దాంట్లో, బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ బాగుంది. నాకు నన్నే అడిగారు ఫస్ట్, చాలా ఫోర్స్ చేశారు మురుగదాస్ గారు, అవును చేయనన్నా. మీ చిన్న